రైట్, ఇక ఒంగోలు రిపోర్టర్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. కాంతారావు, చెప్పండి, నిబంధనల ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని మందులు కిరాణా కొట్టుల్లో దొరుకుతున్నాయని సమాచారం. దీనిపై జిల్లా డ్రగ్ నియంత్రణ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి తనిఖీలు చేపట్టారు? అసలు వారు తీసుకుంటున్న చర్యలేంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే నొప్పి లేకుండా ఏదైతే స్టెరాయిడ్స్ అయితేమి, అలాగే ఈ మత్తులో దూగేందుకు నిద్ర మాత్రలు అయితేమి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జోరుగా మెడికల్ షాపుల నుంచి అయితే అందుతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఒంగోలు పరిసర ప్రాంతంలో ఉన్న పల్లెటూరులు సైతం కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్, ఏదైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందులు అయితే అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చిన్నపాటి దగ్గు నుండి పెద్దపాటి రోగాల వరకు అయితే ఏదైతే మెడికల్ షాపు నిర్వహించే నిర్వాహకులు వచ్చిన వారికి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇలాగే మిసోప్రోస్టల్, డయాబెటిక్ మందులు, బీపీ మందులు, డైక్లోఫినాక్, అలాంటి నిద్ర మాత్రలు, ఆల్ఫోజోలము, డయాజిఫామ్ లాంటి మాత్రలను అయితే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అయితే అమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 800 షాపులు అయితే ఉండటం అయితే జరిగింది. అలాగే ఈ 800 షాపులలో కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అయితే విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మందుల షాపు యాజమానులు ఇటు పోటీతత్వాన్ని తట్టుకోవడానికి, అలాగే అల్ప సంపాదనకు అలవాటు పడి ఎవరైతే ఉన్నారో వినియోగదారులకు డైరెక్ట్ గా మందులు అయితే అమ్మడం అయితే జరుగుతుంది. అయితే ఒక టాబ్లెట్ కోసం వచ్చిన తర్వాత దానికి సంబంధించి మళ్ళా వెంటనే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా ఇవ్వటం, దానికి ఒక 4-5 రోజులు ఈ టాబ్లెట్స్ వాడండి తగ్గిపోతుందని చెప్పేసి వారే సొంతగా ఆ మందులు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని మెడికల్ షాప్ నిర్వాహకులు వారికి చిన్నపాటి రోగాలు వచ్చినప్పటికీ వారే సొంతగా ఇంజక్షన్లు ఇవ్వటము, వాళ్ళే సొంతగా వారికి చాలా కట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితులలో ఇటు ఎవరైతే ఉన్నారో పేదరిక మధ్యతరగతి వర్గం అయితే ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉండటంతో వారు మెడికల్ షాపులకే వెళ్ళి మాకు పలానా ఇది ఉంది, పలానా జబ్బు ఉండటం అని చెప్పడం, వారి దగ్గర నుంచి చిన్న పాటికి అప్పటికి ఉపశమనం కోసం మాత్రలు తీసుకోవడం, ఇలాంటివి అయితే జరుగుతున్న పరిస్థితిలో ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి మందులు వాడటం వల్ల ఇటు కిడ్నీలు ఎఫెక్ట్ రావటం, అలాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఎలాంటి కొన్ని మెడికల్ షాపులకు సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కిరాణా షాపుల్లోనూ, అలాగే చిన్న చిన్న ఫ్యాన్సీ షాపుల్లో కూడా ఎలాంటి ఈ మాత్రలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా టాబ్లెట్లు అయితే విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం కూడా లేకుండా పోతుంది. అలాగే ఇటీవల కాలంలో మెడికల్ షాప్ యాజమాన్యాలు ఆన్లైన్ లో వస్తున్న మందులను విక్రయించకుండా ఆపాలని చెప్పేసి ధర్నాలు కూడా చేయడం అయితే జరిగింది. అయితే మెడికల్ షాపులు ఇది కరోనా సమయంలో ఏదైతే ప్రభుత్వం ఇటు ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ GSR 817E కానీ అదే 220 కానీ రూల్స్ అయితే పాటిస్తూ వారికి జీవోలు ఇవ్వటం వల్ల ఆన్లైన్ షాపులు కూడా ఎక్కువ అయ్యి వారు మందులను విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.